హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరంగా ఉండే ములక్కాడ నిలవ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తాను. ఈ ములక్కాయ పచ్చడి చేయడానికి ఇలా లేతగా ఉండి లోపల గుజ్జు ఎక్కువగా ఉండే ములక్కాడలను తీసుకోవాలి. వీటిని నీట్గా కడిగిన తర్వాత తడి లేకుండా ఒక క్లాత్తో తుడిచి ఆరనివ్వాలి. తడి ఆరిన తర్వాత ఇలా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సైజు ఉండే ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలకు సరిపడా చింతపండును తీసుకోవాలి. 50 గ్రాముల చింతపండును గిన్నెలో వేసి ఒకసారి ఇలా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఇలా బాగా నానిన చింతపండును పిసికి ఒక స్ట్రైనర్లో వేసి ఇలా వడగట్టుకోవాలి. ఇలా చిక్కగా తీసుకోవాలి. ఇప్పుడు దీనిని స్టవ్ పైన పెట్టి చిన్న మంటలో చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పులుసు ఉడికి దగ్గరగా అయిన తర్వాత స్టవ్ పై నుంచి దించి పక్కన పెట్టి మళ్ళీ స్టవ్ పైన కడాయిని పెట్టుకొని వేడి అయ్యాక ఇందులో నూనె వేసుకోవాలి. ఈ పచ్చడి చేసుకోవడానికి 100 గ్రామ్స్ దాకా నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడైన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ములక్కాడ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని నూనెల నుండి తీసి ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. అన్నింటిని కూడా ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిగిలిన నూనెలో పచ్చడికి పోపును రెడీ చేసుకుందాం. 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 2 స్పూన్ల పచ్చి శనగపప్పు, 2-3 ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ గడ్డని ఇలా ఒలిచి పొట్టు తీసి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పోపుని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసి తీసుకున్న ములక్కాడ ముక్కలలో 1/2 చెంచా పసుపు వేసుకోవాలి. ఇలా 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఆవపొడి, 1/2 చెంచా వేయించి పట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి, 2 వెల్లుల్లి గడ్డలని ఒలిచి పొట్టు తీసి ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలి. ఈ పచ్చడిలోకి వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి వేసిన తర్వాత ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయిన పోపును కూడా ఇందులో వేసి మరొకసారి అంతా కలపాలి. అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరుసటి రోజుకి ఇలా ఆయిల్ పేరుకొని ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఒక ముక్క వేసుకొని తిన్నామంటే ఆహా ఎంత బాగుంది అన్నట్టుగా ఉంటుంది. మరి ఇంత కమ్మని రుచికరమైన పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మాకు కింద కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.